ప్రజా పిలుపుకి స్వాగతం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని ఇంద్రేశం గ్రామంలో ఉన్న పిఎన్ఆర్ టౌన్షిప్ కాలనీలో సుమారు 500 ఓట్లు ఉన్న ప్రాంతంలో హోరాహోరీగా నిర్వహించిన ఎన్నికలలో మాజీ అధ్యక్షుడు మురళి పైన 150 ఓట్ల భారీ మెజారిటీతో గద్దె నాగరాజ్ యాదవ్ గెలుపొందారు. అనంతరం కాలనీవాసులు అధ్యక్ష పదవి గద్దె నాగరాజుని మిఠాయి తినిపించి శాల్వతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ పిఎన్ఆర్ టౌన్షిప్ కాలనీ ప్రజలు నా మీద ఉన్న అభిమానంతో నమ్మకంతో భారీ మెజారిటీతో గెలిపించిన నా అన్నదమ్ములకు అక్క చెల్లెలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. ఈ విజయం నా ఒక్కడిది కాదని పిఎన్ఆర్ కాలనీ వాసులదని గెలుపొందిన ఆనందంలో అభిమానులు నాకు ఈ చిత్రపటానికి పాలతో అభిషేకం చేయడం సంతోషకరమన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అభివృద్ధి పనులను తూచా తప్పకుండా నిర్వహిస్తారని మాట ఇచ్చిన ప్రకారం కాలనీ వాసులకు ఎల్లవెల్లలా చేదోడు వాదోడుగా ఉంటారని ఆయన అన్నారు. ఈ మున్నూరు రవి, విక్రమ్, శ్రీనివాస్, గోపాల్ యాదవ్, రాము, సంతోష్ రెడ్డి, పవన్, వెంకటే, భూమిరెడ్డి, అనిల్ గౌడ్, రాజు, పిఎన్ఆర్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా పిఎన్ఆర్ మెంబర్ అసోసియేషన్ నుంచి ఈరోజు ఓటింగ్ జరిగింది. సో అందులో నేను దాదాపు 427 ఓట్లు పోలయ్యాయి నా తరఫున. సో 150 మెజారిటీతో గెలిచాను. సో ఇప్పుడు ఇంతకుముందు మేము గతంలో ఏం చెప్పాము, ఇప్పుడు అదే స్టాండ్ తీసుకుంటున్నాము. ఇదంతా మా ఫ్లాట్ ఓనర్స్ విజయం. ఎందుకంటే వాళ్ళందరూ కష్టపడ్డారు. వాళ్ళందరూ ఒకటే మాట, మా టౌన్షిప్లో మా పెత్తనే ఉండాలి, మా టౌన్షిప్లో మా నిర్ణయాలు గౌరవించాలి తప్ప బయట వ్యక్తులు మేము బయట వ్యక్తుల దగ్గరికి మా విషయాలు వెళ్ళకూడదని అనుకుంటున్నాము. సో అదే మేము స్టాండ్ మీద ఉన్నాము. అదేగాక ఇప్పుడు వరకు అయితే మేము ఏదైతే మేనిఫెస్టో ప్రకటించామో అది 100% తీరుస్తాము. అదేగాక మా టౌన్షిప్ అభివృద్ధి చేసుకోవడానికి మా అందరి నిర్ణయాలు గౌరవించుకుంటూ ముందుకెళ్తాము. అందరిని కలుపుకొని పోతాము. ఇక్కడ పెద్దలు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, అందరిని కలుపుకొని వాళ్ళందరూ నిర్ణయాలు గౌరవించుకుంటూ ఇమ్మీడియట్గా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాం మేము చెప్పిన విధంగా. అలానే ఎవ్రీ 6 మంత్స్ జనరల్ బాడీ మీటింగ్ పెడతాము. అలానే గ్రూప్ యాక్సెస్ అందరికీ ఓపెన్ చేసి ప్రతి ఒక్కరి నిర్ణయాలు దాంట్లో గౌరవిస్తాము. సో ఒకటే ప్రామిస్ చేస్తాను మీ అందరికీ, మీరు ఒక గ్రూప్లో మెసేజ్ పెడితే ఈవెన్ నేను రెస్పాండ్ అవడం లేట్ అయినా కానీ నా టీం నుంచి 100% మీకు రెస్పాండ్ అవుతాము. సో మీకు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు ఏదైతే ప్రతి ఫ్లాట్కి ఒక మెంబర్ని తీసుకుంటున్నామో 100% తీసుకుంటాము. మీ అందరి నిర్ణయాలు గౌరవించుకుంటూ ముందుకెళ్తాము. ఇంత పెద్ద విజయం నాకు ఇచ్చినందుకు ఇంకా బాధ్యతగా ఇప్పుడు ఏదైతే జీనా టీం నుంచి మేము పోటీ చేశామో, సో ఈ బాధ్యత ఇప్పుడు వరకైతే ఎలా చేసామో ఇప్పుడు తీసుకుపోయే బాధ్యత, ప్రెసిడెంట్ బాధ్యత, మీ అందరిని కలుపుకొని అన్ని వర్గాల వాళ్ళని కలుపుకొని అన్ని గ్రూపుల వాళ్ళని కలుపుకొని మరి టౌన్షిప్ అభివృద్ధి చేస్తామని మనస్ఫూర్తిగా మీ అందరికి మరొకసారి ఇంత పెద్ద ఎత్తున నాకు ఇంత పెద్ద మెజార్టీ ఇచ్చినందుకు ప్రతి ఒక్క ఫ్లాట్ ఓనర్కి పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. ఆర్టిస్తున్నారు కదా మంది కాదు 500 మంది చూపించు జై రమణ మాటలు కాదు చేతల్లో చూపించాం, మాటలు కాదు చేతల్లో చూపించాం. చాలా మంది స్టేటస్ పెట్టారు, రోజు అవి చూస్తూనే ఉన్నాను నేను. బట్ సక్సెస్ తోనే నిరూపించాలని ఇప్పటిదాకా నేను ఏం మాట్లాడలేదు. సో ఇక్కడ ఉన్న పిఎన్ఆర్ టౌన్షిప్ ఫ్యామిలీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఒక్కరితో బయటకు వచ్చారు. సో ఇంతమంది ఉండి మీ అందరితో ఇంతమంది ఉన్నారంటే అది కేవలం మీ వాళ్ళు, ఇదంతా మీ విజయమే. టౌన్షిప్ లోకి వచ్చినప్పుడు మాకు ఒక రోడ్ లేదు, ఒక లైట్ లేదు, ఒక కనీసం ఏదీ లేదు. పదవిలో ఉన్న వాళ్ళు ఎవరు ఏం చేయకపోయినా, పదవిలో లేకపోయినా సరే నేనున్నానని ముందుకొచ్చి ప్రతి రోడ్డుకి ప్రతి ఇంటికి తోడుగా ఉండి లైట్ కావాలంటే లైట్, నీరు కావాలంటే నీళ్లు, రోడ్డు కావాలంటే రోడ్డు వేపించి అధికారంలో ఉన్నా లేకపోయినా
అధికారికంగా పనిచేసి అందరికి సహాయపడుతూ ప్రతి దగ్గర ముందుండి ముందుకు నడిపించి ప్రతి దగ్గర నేనున్నాను అని చెప్పి అందరికి రొమ్ము విరిచి నడిపించి ఈ రోజు అందరినీ తన వెనక్కి తిప్పుకొని ఇదే టౌన్షిప్ లో అత్యంత భారీ మెజారిటీతో గెలిచిన గద్దె నాగరాజుకి, అలానే గద్దె నాగరాజుతో పనిచేసిన జిఎన్ఆర్ టీం ప్రతి ఒక్కళ్ళకి ఈరోజు నాగరాజు గారు ఒక్కరి విజయం కాదు, టౌన్షిప్ లో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు, ఓటు వేసిన ప్రతి ఒక్కళ్ళు, ఈ టౌన్షిప్ లో ఉంటున్న ప్రతి ఒక్క ఫ్యామిలీది ఈ రోజు మన విజయం ఇది. అలానే ఈ రోజు వరకు మనము కష్టాల్లో ఉన్నా ఎలా ఉన్నా మనం పని చేసుకున్నామో, గెలిచిన తర్వాత కూడా ఈ రోజు మనకి అత్యంత భారీగా మనకి చాలా బరువు పెరిగింది. ఇదే బరువుని అధికారికంగా ఏ ఇబ్బంది లేకుండా మనం ముందుకు సాగాలని చెప్పి చాలా అనుకుంటున్నాము. ఇదే మెజారిటీని మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు గుర్తుంచుకొని వచ్చే ఎన్నికలకు కూడా మనమే ఉంటామని చెప్పి అదే బంపర్ మెజారిటీతో మళ్ళీ గెలుస్తామని చెప్పి ఇదే విధంగా పనిచేసుకుంటూ ముందుకెళ్దాం అనుకుంటున్నాం. జై ఓటు వేసిన ప్రతి ప్లాట్ ఓనర్ కి కృతజ్ఞతలు. ఈరోజు ఇంచుమించు మాకు వన్ సైడ్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తుంటే మాకు ఒక బాధ్యత అనిపిస్తుంది. సో ఇప్పుడు రాబో రోజుల్లో మాకు ఇంచుమించు రేపటి నుంచి మేము వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో మా కాలనీలో ఎటువంటి అల్లలు లేకుండా కూడా చూద్దాం అనుకుంటున్నాం. సో మాకు ఇప్పుడు ఏంటంటే బాధ్యత చాలా పెరిగింది. సో దీన్ని అందరం మనం సద్వినియోగం చేసుకొని ఒక టీమ్ ఎఫర్ట్ లాగా ఇప్పుడు జిఎన్ఆర్ టీం లాగా ఫామ్ చేసాం. ఆ టీమ్ ఎఫర్ట్ లాగా కలిసి సో మరి రానున్న రోజుల్లో మరింత కాలనీ అభివృద్ధి చేసుకోవాలని అందరి తరఫున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.